మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, వేదికను అలంకరించిన పెద్దలకి, మా జన సైనికులకి, ముఖ్యంగా మన నరేష్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రెస్ మీట్ని మొదలు పెడుతున్నాను. అన్న, నేను లోకల్ వ్యక్తిగా డాక్టర్ యనమల భాస్కర్, పెనగలూరు మండలం ఎన్ఆర్పురం గ్రామస్తుడిగా ఇక్కడే చదివి 10వ తరగతి వరకు మిమ్మల్ని అందరినీ చూసి, మన ఏరియా డెవలప్మెంట్ని ఇవన్నీ చూసి చలించిపోయి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని, అంటే ఐటీ రంగంలో ఏపీ అండ్ తెలంగాణ ఈ గవర్నెన్స్ హెడ్గా వర్క్ చేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని, పరిస్థితుల్ని దగ్గరగా చూసి, నేను ఉండవలసింది అక్కడ కాదు, ప్రజల్లో ఉండాలి అని కొన్ని సమస్యల వల్ల, నన్ను ఇబ్బంది పెట్టే తీరుని వల్ల, నేను మంచి చేయలేకపోవడం వల్ల అక్కడ ఉండలేకపోయి జనాల్లోకి రావాలని నిర్ణయించుకొని మీ ముందుకు వచ్చానన్న. ఇందులో భాగంగా రైల్వే కోడూరుకి ఒక ఎడ్యుకేటెడ్, మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎలా పరిపాలిస్తున్నారు, ఎవరు ఇక్కడ ఉంటున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, ఈ కోడూరుని ఎందుకు డెవలప్ చేయట్లేదు అని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడికి వచ్చి ఒక మంచి నాయకుడు నాయకత్వంలో పనిచేసి నా అన్నలకి తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ భరోసాగా ఉండి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. సో దీనికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకి నేను చెప్పాలనుకుంటున్నటువంటి మెసేజ్ ఈరోజు ఏంటంటే, కోవట్ అని చెప్పి ఒక మెసేజ్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్ళడం వల్ల వాళ్ళ ఉద్దేశాలు ఏంటి వైఎస్ఆర్సీపీకి అనే దాన్ని వివరించడానికి మాత్రం ఈ ప్రెస్ మీట్ పెట్టామన్నా. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం చూస్తూ ఉన్నాం, అందరికీ తెలుసు డెవలప్మెంట్ అంటే ఏంటి. అందరూ అనుకుంటున్నారు యూత్ని ఎంతమంది ఉపయోగించుకోగలిగారు. ఇక్కడ యూత్ని ఏం చేస్తున్నారు, లేజీగా తయారు చేస్తున్నారు, వీళ్ళ కార్యకర్తల్లాగా వాడుకుంటున్నారు. ఎవరన్నా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చి ముందుకు వచ్చి ఒక సోషల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే వాళ్ళని ఆపేస్తున్నారు. అంటే ఒక కోడూరు అనేది ఒక జిల్లాకి, రాష్ట్రానికి ఒక ఇన్కమ్ సోర్స్ లాంటిది. దీన్ని తెలియకుండా, ఒక కోడూరు అనే ఒక నియోజకవర్గం డెవలప్మెంట్ని బయటకు తెలియకుండా చేయడానికి వైఎస్ఆర్సీపీ కంకణం కట్టుకుంది. దాన్ని, ఈ సంఖ్యల నుంచి బయటికి రావాలంటే ఒక ఎడ్యుకేటెడ్ రావాలి, డెవలప్మెంట్ చేసి చూపించాలి. 4 సంవత్సరాల్లో చేయలేంది ఒక వ్యక్తి చేయగలడని ఒక నమ్మకాన్ని కల్పించాలి, జనాలలోకి వెళ్ళాలి. దానికి ముందుగా ఇలాంటి పనులు చేయాలంటే ఎక్స్పర్ట్స్ కావాలి. ఎలా ఐటీ రంగంలో కావచ్చు, కార్పొరేట్ సంస్థలో కావచ్చు, ఇండస్ట్రీ కాంటాక్ట్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ రంగంలో కావాల్సినటువంటి కాంటాక్ట్స్ కావచ్చు. ఇవన్నీ మనకు కోడూరుకి చాలా ముఖ్యమన్న. ఇందులో భాగంగా నేను ఈ గవర్నెన్స్లో పనిచేసేటప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఆఫీసర్స్ని కలిశాను, ప్రతి నాయకుల్ని కలిశాను. వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఎలా ఉండేటి అంటే, మాకు ఏదైనా డెవలప్మెంట్ చేయండి, మన ఏరియాని డెవలప్ చేయండి అనే ఉద్దేశాలు నాకు కనిపించలేదన్నా. వాళ్ళకి కావాల్సింది బెనిఫిట్స్. ఎలాంటి బెనిఫిట్స్ అంటే, వాళ్ళు దాచుకోవడానికి, దోచుకోవడానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయా అంటే, మీకు ఎంతమందికి సిఎస్ఆర్ అనే యాక్టివిటీస్ తెలుసో నాకు తెలియదన్నా. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే వెనకబడినటువంటి వర్గాలకి మనం చేయూతనిచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక మంచి ఆర్గనైజేషన్ అన్న సిఎస్ఆర్ అనే ఒక ఆర్గనైజేషన్. మన ఊరిలో సిఎస్ఆర్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారానే మొదలు పెట్టానన్నా. నేనే ఎందుకు రావాలి, నేనే ఎందుకు చేయాలి అనే ఒక ఆలోచన ఎప్పుడు కలిగిందంటే, 2 స్టేట్లో హెడ్గా ఉన్న వ్యక్తిని, నేను చదువుకున్నటువంటి స్కూల్ని, ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేనటువంటి విలేజ్ని, మినిమం సదుపాయాలు లేనటువంటి హాస్టల్స్ని డెవలప్ చేసే క్రమంలో నాకు ఎటువంటి ఇబ్బందులు కలిగాయో
మీ అందరికీ ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన ఏరియాలో ఎవరన్నా డెవలప్ చేస్తే ఒక నాయకుడు ఏం చేస్తాడు? మీరు డెవలప్ చేయండి, మీకు మేము అండగా ఉంటాం అని చెప్తాడు. వద్దు వద్దు, మేమే చేయాలి, మీరు చేస్తే మీకు సమస్యలు వస్తాయి, మీరు చేస్తే మీకు కేసులు వస్తాయని నాకు ఒక భరోసాని ఇచ్చారు. ఎలాంటి భరోసా అంటే, నువ్వు లైఫ్లో బయటికి రాలేవు అని చెప్పి నాకు ఒక భరోసా. అంటే నా మీద కేసులు వేశారు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, కోవట్ అనే దానికి ముందు మీకు కొన్ని విషయాలు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3.5 సంవత్సరం 4 సంవత్సరాలలో నా కేసు ఉందన్న. నేను ఒక చిన్న పెట్టి కేసు కూడా లేకుండా ఒక సంస్థలో పనిచేసిన వాడిని. ఆ కేసు విడుదల కూడా 16వ తేదీయే విడుదల వచ్చింది నాకు. ఈ 16వ తేదీ అన్న, ఈ మంత్. నా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా హైలీ ఎడ్యుకేటెడ్. ఆయన కూడా ఫారెన్కి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం వెళ్ళాలనుకుంటే తన పాస్పోర్ట్ను కూడా రానియకుండా అడ్డుపడ్డారు. ఇవన్నీ ఎందుకు జరిగాయంటే, నేను ఎవరికి కోవట్టుని కాదు. 2 స్టేట్లో హెడ్గా పనిచేసిన వ్యక్తి నాకే ఇన్ని కష్టాలు ఉన్నాయంటే, నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఎన్ని సమస్యలను ఫేస్ చేసి ఉంటారు అని నేను విన్నానన్నా, చూశాను అన్నా. నేను కోడూరు నుంచి ఈ మీటింగ్కి రావాలని 15 నిమిషాలు పట్టే టయాన్ని 1 అవర్ పైగా పట్టిందన్న. చిట్వేలు, దానికి కారణం కోడూరు చిట్వేలుకి మధ్య ఉన్న రోడ్డు సమస్యలు కానించి మొదలు పెడితే డ్రైనేజ్ సమస్యలు, మంగంపేటలో జరుగుతున్నటువంటి దందాలు, డ్రగ్స్, ఇక్కడ ఎంకరేజ్ చేసినటువంటి ఎర్రచంద్రం స్మగ్లర్స్ ని ఇనిషియేట్ చేయాలంటే వీళ్ళు ఎలాంటి స్టేజ్ లో ఉన్నారంటే, వాళ్ళ పార్టీల్లో దొంగలను పెడుతూ ఎదురుగా ఉండేటువంటి పార్టీ అంటే కష్టపడి పనిచేయాలనుకున్న పార్టీల్లో ఒక నార్మల్ పర్సన్ ని, అది ఎలాంటి వ్యక్తి అంటే వాళ్ళకి కొమ్ము కాసే వ్యక్తిని పెడుతూ, ఎడ్యుకేటెడ్ కాకుండా ఏ సమస్యల గురించి కూడా అవగాహన లేని వ్యక్తుల్ని పెట్టాలని వీళ్ళే నిర్ణయించుకునే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే ఎంత కరప్షన్ ఉంది. ఈ కరప్షన్ నుంచి మనం బయటికి రావాలి అంటే ఒక నాయకుడు కావాలన్నా, ఆ నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి విలువలను మీకు చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు ఆయనకు ఉన్నటువంటి పవర్ ఎలాంటిదంటే, యూత్ని ఎంకరేజ్ చేసి, యూత్ని మనం ఎడ్యుకేట్ చేసి, వీళ్ళ ద్వారా మనం గొప్ప పరిపాలన ఇవ్వగలము అని ఒక మెసేజ్ ఇస్తున్నాడన్నా.